ఈ యొక్క వీడియోలో ఎంసెట్ చీట్ కోడ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇది బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించి అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆడ్ వన్, అంటే డిఫరెంట్గా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయండి అని చెప్పాము. సో అయితే మీకు ఒక బిట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. చీట్ కోడ్స్తో క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి క్వశ్చన్ అయితే ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి. సో ఈ 4 ఆప్షన్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏది డిఫరెంట్గా ఉందండి? ఇదే కదా డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి దీన్ని అయితే ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన తర్వాత సిమిలర్గా ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం అదే ఆన్సర్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. సో మనకి సిమిలర్గా ఏవేవి ఉన్నాయండి? సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా ఇన్ఫినిటీ 0 ఉంది. సో కాబట్టి మనకి ఈ రెండిట్లోనే ఆన్సర్ అవడానికి 100కి 95% ఆఫ్ కేసెస్లో ఆన్సర్ అయితే అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సిమిలర్గా ఉన్న దానికి మనకి ఎలిమినేట్ చేసిన 2 ఆప్షన్స్కి రిలేషన్ చెక్ చేసుకోండి. సో రిలేషన్ మీరు చెక్ చేస్తే ఇక్కడ మనకి -1 ఉంది, ఇక్కడ మనకి -1 ఉంది, బట్ ఇక్కడ చూస్తే +1 ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు, ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆడ్ వన్ అవుట్ చేసి తర్వాత సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. సిమిలర్గా ఉన్న దానికి మనం ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేయాలి. సిమిలర్గా ఉన్నదానికి ఎలిమినేట్ చేసిన దానికి దేనికైతే రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అనేది అవుతుంది. ఇంకో బీట్ కూడా మీకు చెప్తాను. సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదండి. ఈ 4 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదండి డిఫరెంట్గా ఉంది? √3 కదండి డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేశాను. ఎలిమినేట్ చేయగా సిమిలర్గా ఏవైతే ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుందని చెప్పాను. సో మీరు ఇక్కడ చూస్తే √3 -1 ఉంది అండ్ √3 +1 ఉంది. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి 4th ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉన్నదానికి రిలేషన్ ఉండాలి అన్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. సో ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ 2 ఉంది, +1 ఉంది, -1 ఉంది, అంతేనా. సో ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +1 ఉంది, బట్ ఇక్కడ చూస్తే -1 ఉంది. సో కాబట్టి ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉన్నదానికి రిలేషన్ ఉంటే మీకు ఆన్సర్ అనేది థర్డ్ది అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉందని ఎలిమినేట్ చేసి మనకి ఏదైతే ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత సెకండ్ ట్రిక్ కూడా చెప్తాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే లో అండ్ హై రేంజ్ వాల్యూ ఆప్షన్స్. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. సో మనకి ఎగ్జాంపుల్గా 45, 64, 69, 89 ఉన్నాయి. ఇలాంటి ఆఫ్ కేసెస్లో మనకి ఏదో ఆన్సర్ అవుతుంది అంటే లో వాల్యూ అయినా ఎక్కువ ఆన్సర్ అవ్వచ్చు, లేదా హైయెస్ట్ వాల్యూ అయినా ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఒక 4 నెంబర్స్ ఇచ్చి ఆ 4 నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ అవుతుంది, లేకపోతే లోయెస్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ ఇంకో బిట్ కూడా మీకు చెప్తాను. సో ఎగ్జాంపుల్గా మనకి ఒక 5, 78, 624, ఓకే, అండ్ 84 ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో మనకి 624 అయినా ఆన్సర్ అవుతుంది, లేదా 5 అయినా ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ బేస్డ్ ఆన్సర్స్ అంటే ఏమీ లేదండి. సో ఎగ్జాంపుల్గా మీకు సమ్ క్వశ్చన్ ఉంది. ఏ బాల్ హ్యావ్ బీన్ 5 seconds అని ఉంది అనుకోండి క్వశ్చన్, ఏదో సంథింగ్. అదే క్వశ్చన్కి సంబంధించి 4 ఆప్షన్స్ చెక్ చేయండి. ఆ 4 ఆప్షన్స్లో ఆ క్వశ్చన్కి ఏ ఆప్షన్ అయితే రిలేషన్గా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 90% ఆఫ్ కేసెస్లో. తర్వాత చూసుకుంటే లెంతియెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ సిమిలర్గా చెప్పాను కదా. సిమిలర్ ఆప్షన్స్ అంటే ఏం లేదండి, మీకు మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. ఇక్కడ √3 +2 ఉంది, ఇంకోటి √3 -2 ఉంది, తర్వాతది 3 + √3 ఉంది, తర్వాతది √3 +2 ఉంది. ఓకేనా. సో ఎలాంటప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది
అనేది కదండి మీ డౌట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏవండి సిమిలర్గా ఉన్నాయి, ఈ ఆప్షన్ అండ్ ఈ ఆప్షన్ కూడా మనకి సిమిలర్గా అయితే ఉంది కదా, అవునా? ఈ ఆప్షన్ సిమిలర్గా ఉంది అండ్ ఆల్సో ఈ ఆప్షన్ సిమిలర్గా ఉంది. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉందానికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే మీరు కరెక్ట్గా సో మనకి ఇదే ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, +2 ఉంది. వెయిట్ √3 +2, √3 -2, 2√3, √3 +9 ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలాంటి కేసెస్లో మనకి ఏదైతే దగ్గర రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. పాయింట్ వాల్యూ షుడ్ బి కన్సిడర్డ్ అంటే ఏమీ లేదండి. ఎగ్జాంపుల్గా మీకు 45 అండ్ 49, 46.6, 48 ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలాంటి కేసెస్లో మనకి ఏదైతే పాయింట్ వాల్యూ ఉందో అంటే ఇక్కడ 45 ఉంది, 49 ఉంది, 48 ఉంది, బట్ ఇక్కడ చూస్తే 46.6 ఉంది. ఇలాంటి కేసులో 46.6 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 46.6 అని మెన్షన్ చేయట్లా. ఓకేనా? సో పాయింట్ వాల్యూస్ అంటే ఇక్కడ 48 ఉంది అనుకోండి ఒక ఆప్షన్, 49 ఉంది, ఒక ఆప్షన్ 48.8 ఉంది, ఒక ఆప్షన్ 46 ఉంది. ఇలాంటి కేసెస్లో సో మనకి పాయింట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు లెంతియెస్ట్ ఆప్షన్స్ అయితే ఆన్సర్ అవుతుందని చెప్పాము. సో మీకు ఒక క్వశ్చన్ మీద చూపిస్తాను. సో మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఏదండి మనకి కరెక్ట్గా లెంతియెస్ట్గా ఉంది, ఇది అండ్ ఇది కదా. ఇలాంటి కేసులో ఏం చూసుకోవాలి, మనం ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చూసుకోవాలి. సో మనకి ఈ రెండు కొంచెం పెద్ద ఆప్షన్స్ ఉన్నాయి అంతేనా. సో మనకి ఈ రెండు పెద్ద ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండు కొంచెం చిన్నగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేసా. ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉందానికి రిలేషన్ చెక్ చేసుకొని అని చెప్పా. మనం ఎలిమినేట్ చేసిన దాన్ని చూసుకుంటే 1 -1 ఉంది, ఇక్కడ 1 -1 ఉంది, బట్ ఇక్కడ చూస్తే -1 1 ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అయింది కూడా ఏంటి, థర్డ్ 1. ఓకేనా? సో ఇది లెంతియెస్ట్ ఆప్షన్. అదేవిధంగా సిమిలర్ ఆప్షన్ అని ఇందాక చెప్పాను కదా. సో సిమిలర్ ఆప్షన్ అంటే ఏం లేదండి. సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమంటే సిమిలర్గా కరెక్ట్గా దగ్గరగా ఉన్నాయి. చూస్తే √3 +1, √3 -1 డిఫరెంట్గా ఉన్నవి ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా ఉన్నది ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే √3 +1 ఉంది, ఇక్కడ చూస్తే √3 +2 ఉంది, ఇక్కడ చూస్తే √3 -1 ఉంది. అంటే మూడిట్లో కూడా √3 కామన్. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 ఉంది. సో మనకి ఈ రెండే సిమిలర్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే +2 ఉంది ఎలిమినేట్ చేసింది. సో కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అదే ఆన్సర్ అనేది అయ్యింది. ఓకేనా? సో మీరు తర్వాత అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్గా ఉన్నదానికి రిలేషన్ ఉండాలి, దగ్గరగా ఉన్నది అన్నాం. సో ఇది చూస్తే డిఫరెంట్గా ఉంది అండ్ ఇది చూస్తే డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే 6 13π/15 ఉంది, 6 14π/15 ఉంది. సో కాబట్టి ఈ రెండిట్లో మనకి ఆన్సర్ అవుతుంది. ఎలాంటి కేసులో ఏం చెప్పాను, దగ్గరగా రిలేషన్ చెక్ చేసుకోవాలని చెప్పా. అంటే సో మీరు ఇక్కడ చూస్తే 6 8π/15, 8π/15కి ఫస్ట్ 13, 8π/8 తర్వాత 13 వస్తుందా 14 వస్తుందా, 13 కదా వస్తుంది. అలాంటి కేసులో 13 ఆన్సర్ అవుతుంది, ఇక్కడ 13 ఆన్సర్ అయింది. ఓకేనా? సో ఇంకా మీకు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయండి. 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏవండి డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ డిఫరెంటే అండ్ సెకండ్ ఆప్షన్ డిఫరెంట్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సిమిలర్గా ఉన్నాయి. ఇలా మనకి -8 +8 ఇలా వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? మీకు +8 ఉంది, -8 ఉంది. ఇక్కడ +8 అనే కాదు, -8 అనే కాదు. ఎగ్జాంపుల్గా +32 ఉంది, -32 ఉంది. ఇలాంటి కేసులో ఏమవుతుందంటే ప్లస్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవడానికి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇలా మీకు ఇలా సిమిలర్గా ఉన్న ఆప్షన్స్లో ఎలా వస్తే మాత్రం ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే అప్లై చేయండి. ఓకేనా? సో ఇది మరలా చెప్తున్నాను, ఈ వీడియో కేవలం ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనే వాళ్ళకి మాత్రమేనండి. టాపర్స్ అయితే కాదు. టాపర్స్ ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే.
ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్ మీద మీకు అప్లై చేసే చెప్తున్నా, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏవండి కరెక్ట్గా సిమిలర్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. సో 4 ఆప్షన్స్లో మనకి ఏది డిఫరెంట్గా ఉందని చూసుకుంటే ఏదండి డిఫరెంట్గా ఉంది? 4th ఆప్షన్ కదా. ఎందుకంటే ఇక్కడ సమ్ టర్మ్ ఉండి మల్టిప్లికేషన్ ఉంది, బట్ ఇక్కడ డివిజన్ ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి పైన ఉన్న 3 ఆప్షన్స్కి రిలేషన్ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూస్తే √3 ఉంది, బట్ ఇక్కడ 49 ఉంది, ఇక్కడ 7 ఉంది, బట్ ఇక్కడ చూస్తే √3 ఉంది. సో కాబట్టి √3 ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయింది, ఓకేనా. సో ఇవి కొన్ని చీట్ కోడ్స్ అనమాట. నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి చీట్ కోడ్స్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.